ఇక్కడ ఏంటంటే 2021లో కిమ్ జాంగ్ ఉన్ ఏకంగా 5 ఏళ్ల వాళ్ళ రక్షణ శాఖకు సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్కి చేరుకుంది. అసలు ఏంటి న్యూ టెక్నాలజీ, తన ప్లాన్ ఏంటి? తన ప్లాన్లో ఏంటంటే దీంట్లో హైపర్సోనిక్ మిసైల్స్ ఉండాలి, సాలిడ్ ఫ్యూయల్స్ ఉండాలి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ICBMs అంటారు, ఇవి ఉండాలి. దాంతోపాటు న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మరైన్స్ని వాటిని డెవలప్ చేయాలి. వీటిని టార్గెట్గా పెట్టుకున్నాడు కిమ్ జాంగ్ ఉన్. అయితే కేవలం మిజైల్స్ని ప్రయోగించడమే కాదు, అవి రేడార్స్కి చిక్కకుండా కూడా ఎంత ప్రిసిషన్స్తో వెళ్తున్నాయనేది ఇంపార్టెంట్ అంటూ వాళ్ళ డైరెక్షన్స్ ఇచ్చిన క్రమంలో ఇప్పుడు వాటిని చేస్తున్నాడు అనమాట. ఏదైనా రాకెట్ లాంచ్ చేసేస్తాను, అవి ICBMసా లేకపోతే ఇతరత్రానా అనేది కాదు, ఎంత ప్రిసిషన్ ఉంది వాటిని చెక్ చేసుకుంటున్నాడట ఇప్పుడు. సో ఇది రెండో పాయింట్. ఇక మూడోది జియోపాలిటిక్స్. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో చూసాం. అయితే వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమెరికా దృష్టిని అంటే వాళ్ళ వ్యూని డైవర్ట్ చేయాలి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్, మరి ముఖ్యంగా ఇరాన్, తర్వాత వెనుజులా, ఈ సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాడు. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తనే అని చెప్పి ఒక వ్యూలో ఉన్నాడు. ఎందుకని? చైనా, తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చదు. దూరిస్తే కనుక అది పెద్ద యుద్ధం అవుతుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి? క్యూబా అయిపోయింది. అంటే క్యూబా గురించి మాట్లాడాడు కాబట్టి క్యూబా గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు. నార్త్ కొరియా, సౌత్ కొరియా. కాబట్టి ఈ వ్యూ అయితే ఉంది. నార్త్ కొరియాని టార్గెట్ చేస్తారంటే టార్గెట్ చేసే సిచ్యువేషన్ అంతగా లేదు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ఉంది అక్కడ. అంత వేగంగా టచ్ చేయడు. ఒకరు టచ్ చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. బట్ ఎందుకైనా మంచిది, కీడించి మేలించి ఉన్నారు కదా అని చెప్పి కిమ్ జాంగ్ ఉన్ ఇక్కడ మాత్రం తన వ్యూహంతో వెళ్ళిపోతున్నాడు. నువ్వు నా దగ్గర రాకముందే నేనంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. సో ఇలా మొత్తం ప్రపంచం మీద తన బల ప్రదర్శన చూపించడం, నాకు ఈ బలం ఉందబ్బా అని చెప్పి తన బలాన్ని చూపించడం మాట, ఆ దిశగా వెళ్తున్నాడు అనేది. అండ్ రిమెంబర్, ఇక్కడ రష్యా వెనకాల ఉండి నడిపిస్తోందా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో ఉత్తర కొరియా సంబంధాలు చాలా స్ట్రాంగ్ అయ్యాయి. రష్యా నుంచి లేటెస్ట్ టెక్నాలజీ, జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చోహ్యూన్ యుద్ధ నౌక, అది ఎక్కడి నుంచి వచ్చింది? రష్యా నుంచి వచ్చింది. కిమ్ తన సైన్యాన్ని అడ్వాన్స్డ్గా తీసుకువెళ్ళేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అందుకే వీటిని టెస్ట్ కూడా చేసుకుంటున్నాడు. అంటే పక్క దేశం నుంచి వచ్చి ఉండొచ్చు కాక మన దగ్గర ఎలా ఉంది, మన సైన్యం ఎలా ప్రిపేర్ అవుతుందని చెప్పి చెక్ చేసుకుంటున్నాడు. అంటే కాయిన్కి రెండు వైపులా మాట్లాడుకోవాల్సిన సందర్భం. అంటే తన అడ్వాన్స్డ్ ప్లానింగ్ అంతా ఒక దశకు చేరుకోవడం, ఒక ఎండ్కి చేరుకోవడం, దాంతోపాటు ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండడం, ప్రపంచంగా జియోపాలిటిక్స్లో సిచ్యువేషన్స్ మారిపోతుండడం, అన్నీ కలిసి వస్తున్నాయి. అంటే తను బల ప్రదర్శన చేస్తున్నాడా అంటే ఎస్ అని అనుకోవచ్చు. లేదు తనకున్న టెక్నాలజీని తను అందిపుచ్చుకున్న టెక్నాలజీయో లేకపోతే తాను రూపొందించుకున్న టెక్నాలజీని పరీక్షిస్తున్నాడా అంటే కనుక అవును అనుకోవచ్చు. లేదనుకోండి, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి పడట్లేదు, సౌత్ కొరియా అమెరికాతో సైనిక విన్యాసం చేస్తుంది కాబట్టి తన బల ప్రదర్శన చేస్తున్నాడా, ఇక్కడ తన బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఎస్ అవును అనుకోవచ్చు. లేదు, ఆ వెపన్స్ ఎంత ప్రిసిషన్స్తో వెళ్తున్నాయని చెప్పి ఈ టైంలో చెక్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఎస్. అంటే రెండు వైపులా టాలీ అవుతున్నాయి. అటు తన వైపు గురించి ఆలోచించుకున్నా ఎస్ బ్యాలెన్స్డ్గానే కనిపిస్తోంది. లేదు, రెండో వైపు గురించి ఆలోచిస్తూ, అంటే ఇటు సౌత్ కొరియా కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే జపాన్ గురించి మాట్లాడే ఫ్రేమ్లో కాస్త పక్కన పెడదాం, అయినప్పటికీ అమెరికా గురించి మాట్లాడుకునే సందర్భం ఉంది కాబట్టి ఇటువంటి కాంబినేషన్లో చూసావా ఎస్ బ్యాలెన్స్డ్గానే కనిపిస్తోంది. అంటే ఏ వైపు చూసుకున్నా తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. నేను అంత వేగంగా మీ దగ్గర రానబ్బా, మీరు నన్ను కిలికితే మాత్రం ఊరుకోను, ఇది నా దగ్గర ఉంది, ఇది రష్యా నుంచి నేను తెచ్చుకుంది, ఇది నా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది నా మిసైల్ సిస్టమ్, ఇది నా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ఇది నా యుద్ధ నౌక, దీని ప్రిసిషన్ ఇది నా మిసైల్ సిస్టమ్, ఒకసారి 10 రిలీజ్ చేయగలను, ఎంతవరకు నా టార్గెట్ ఎంతవరకు నేను ఎంత అనుకుంటున్నానో వాటిని రీచ్ అవ్వగల సత్తా ఉందా లేదా, ఆ ప్రిసిషన్ ఎంతవరకు ఉంది, ఎంత దూరం వెళ్ళగలను, ఇవి పనిచేస్తున్నాయా లేదా, పక్కన దేశం నుంచి తెచ్చుకున్న టెక్నాలజీ అయినప్పటికీ మా వాళ్ళు ఎంత వేగంగా దానికి అలవాటు పడ్డారా లేదా, లేకపోతే తెచ్చుకుంది పనికి రాకుండా పోతుంది ఒకవేళ మనం కనుక ప్రిపేర్డ్గా లేకపోతే. కాబట్టి ఈ వ్యూహాలన్నిటితో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్గా తనకేమైనా జరిగితే కనుక తన కుమార్తె వెంటనే ఇవన్నీ ఫాలోఅప్ చేసేలా కిమ్ జూ కూడా నేర్పేస్తున్నాడు. యుద్ధంలో అదే కదా నీతి. తాను వెళ్ళిపోయినా తన దేశం మాత్రం బ్రతికుండాలి, లేకపోతే పొడి కన్ఫైన్ టు నార్త్ కొరియా అనుకుంటే కనుక వాళ్ళు అంతే కదా, రాజ్యాలు లేకపోతే నెక్స్ట్ తన సంతానం. అండ్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దేశీయ రాజకీయాలు, ఉత్తర కొరియాలో త్వరలో 9th పార్టీ కాంగ్రెస్ అంటే 9వ పార్టీ కాంగ్రెస్ సమావేశం జరిగే నాటికి కిమ్ తన
గొప్ప సైనిక ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలి, అధికారాన్ని ఒక స్థిరీకరణ గురించి మాట్లాడుకోవాలి, వారసులాన్ని పరిచయం చేయాలి. కాబట్టి వీటన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినిపించే మాట. మరి కిమ్ జాంగ్ ఉన్ ఏం చేయబోతున్నాడు? అమెరికా అంత సాహసం చేస్తుందా? సౌత్ కొరియాకి మద్దతు ఇచ్చి ఇప్పుడు యుద్ధంలోకి దిగుతుందా? ఇప్పటికే వాచిపోయింది అమెరికాకి. ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తే ఏముంటుంది? అందుకే ఆ ప్రయత్నం చేస్తుందా? నార్త్ కొరియా అమెరికా యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి? మీరు ఎవరి వైపు ఉంటే బాగుంటుంది? ఎటువంటి పరిస్థితులు అయితే బాగుంటుంది? అండ్ వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్న క్రమం. అండ్ మీరేమనుకుంటారు చెప్పే ప్రయత్నం చేయండి. బట్ ఆ మిజైల్స్ని చూసే ప్రయత్నం చేస్తే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం. ఏకంగా 1 కాదు 2 కాదు 10 బెలిస్టిక్ మిజైల్స్ని 10 నుంచి 12 బెలిస్టిక్ మిజైల్స్ని వదిలిపెట్టిన తర్వాత ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఒక్కసారి ఆ ఫుటేజ్ని చూసే ప్రయత్నం చేద్దాం, ఆ విజువల్స్ని చూద్దాం. Rocket artillery guns proceeded. 자기의 집초적인 파괴력과 군사적 가치를 다시 한번 증명했습니다. 하지만 그때가